బ్రేకింగ్ న్యూస్ చూసినా బాలకృష్ణపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడాల్సింది ఏంటి, ఆయన ఏం మాట్లాడారని జగన్ ప్రశ్నించారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారు, తాగిన వ్యక్తిని అసెంబ్లీలో మాట్లాడిస్తున్నారంటేనే స్పీకర్ కు బుద్ధి లేదన్నారు జగన్. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో ఆయననే ప్రశ్నించుకోవాలని అన్నారు జగన్. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఇక అసెంబ్లీలో బాలకృష్ణ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి.
Sorry, I want to clarify this. No, very good, sir. Nonsense. బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది,
అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. రైట్, వర్షన్ విన్నాం కదా జగన్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి పూర్తి అనాలిసిస్ తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందుబాటులో ఉన్నారు మనకి. అశోక్, చూస్తున్నాము జగన్ బాలకృష్ణ అసెంబ్లీ ఎపిసోడ్కి సంబంధించి మాట్లాడినటువంటి తీరు ఒకటి, మానసిక పరిస్థితి బాగాలేదన్నారు, అలాగే తాగి మాట్లాడొచ్చిన వ్యక్తిని ఎలా అలో చేస్తారన్నారు, తాగేసి మాట్లాడారన్నారు. ఈ పూర్తి వర్షన్ చూస్తే ఏమనిపిస్తోంది, ఏం చెప్తారు దీనికి? ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు నువ్వు సైకో అంటే నువ్వు సైకో అని అనుకున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ డైరెక్ట్గా సైకో అన్నాడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సైకో అనకుండా ఇండైరెక్ట్గా నీకు మానసిక పరిస్థితి బాగోలేదు అన్నట్టుగా అదే అర్థం వచ్చేలా ఆయన కూడా మాట్లాడారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత అపోజిషన్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అప్పటికి ఆ రోజు ఆయన సభలో కూడా లేడు. బేసిక్గా సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. కానీ ఆ రోజు బాలకృష్ణ మాట్లాడిన తీరు, మాట్లాడిన విధానం, ఆయన బాడీ లాంగ్వేజీ చాలా తీవ్రమైన విమర్శలు తెచ్చిపెట్టింది. ఇంక్లూడింగ్ టీడీపీ నేతలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆయన బాలకృష్ణ గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి ఏమీ ఆయన క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎవరూ అడగలేదు. కానీ అది సోషల్ మీడియా వేదికగా కావచ్చు, పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా విపరీతంగా విమర్శించారు. అలా మాట్లాడి ఉండకూడదు అని. నీ పొలిటికల్ రైవల్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఈ పార్టీకి ఆ పార్టీకి మధ్య గొడవలు ఉండొచ్చు, ఆ ఆధిపత్య పోరు ఉండొచ్చు, నువ్వు గెలవడం కోసం లేదా వాళ్ళు గెలవడం కోసం విపరీతమైన ప్రయత్నాలు చేయొచ్చు. నడిచేదంతా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాబట్టి ఎన్నైనా రాజకీయాలు చేయొచ్చు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏకంగా అదే అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేల సాక్షిగా, స్పీకర్ సాక్షిగా ఒక ఎమ్మెల్యే ఈ రకమైన కామెంట్ చేయడం, ఆ సైకోగాడు అని అనటం అనేది తీవ్రమైన ఆక్షేపణీయం. సో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది రియాక్ట్ అయ్యారు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతారా లేదా అన్న దానికోసం ఇప్పటి వరకు వెయిట్ చేశారు. సో వెయిట్ చేసిన క్రమంలో ఇవాళ ప్రెస్ మీట్ జరుగుతున్న సందర్భంలో బాలకృష్ణ దాని గురించి, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల గురించి బహుశా రిపోర్టర్లు ఆయన జగన్ గారిని అడిగినట్టున్నారు. ఆయన ఇచ్చిన రిప్లై ఇదే విధంగా ఉంది. ఒక తాగి వచ్చిన వ్యక్తిని, మందు తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలో ఎట్లా మాట్లాడించారు, నువ్వు మాట్లాడింది ఏంటి, మాట్లాడాల్సింది ఏంటి, అసలు నీ మానసిక పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది అనేది ఒకటి. అసలు ఆ మాట్లాడించడానికి అవకాశం ఇచ్చిన ఆ స్పీకర్కి అసలు బుద్ధి లేదు అన్న మాట కూడా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట చాలా క్లియర్గా వచ్చింది. ఆ రోజు స్పీకర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు, బేసిక్గా అయ్యన్న పాత్రుడు కాదు. సో డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు స్పీకర్ పొజిషన్లో ఉన్నారు. సో ఆయన్ని ఉద్దేశించి ఇప్పుడు జగన్ గారు అన్నమాట ఆ స్పీకర్కి అసలు బుద్ధి లేదు అనేది. సో ఇది ఖచ్చితంగా అంటే ఈ రకమైన సమాధానం అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సో బాలకృష్ణ మాట్లాడింది ఖచ్చితంగా తప్పు, దాన్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాకపోతే బాలకృష్ణని డైరెక్ట్గా అడిగే ధైర్యం ఆ పార్టీలో ఎవరికీ లేదు. ఇంక్లూడింగ్ ఆ రోజు సభాపతి స్థానంలో కూర్చున్న రఘురామకృష్ణరాజు గారు అయినా దాన్ని వారించుంటే బాగుండేది. బహుశా ఆయన కూడా అవతల ఉన్నది బాలకృష్ణ కాబట్టి వారించే ప్రయత్నం కూడా ఎక్కడా చేయలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సైకో అన్న పదం అసెంబ్లీలో వాడినప్పుడు వాటిని రికార్డు నుంచి కూడా తొలగించాలి అని ఆ తర్వాత మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా స్పీకర్కి ఒక అప్పీల్ చేసుకున్నారు. ఏంటంటే అసలు మొదలుపెట్టిందే కామినేని శ్రీనివాస్ కాబట్టి ఆ రోజు ఎప్పుడో పాత సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి ఆ రోజు అసెంబ్లీలో డిస్కషన్ పాయింట్ లేవనెత్తింది. పర్టికులర్గా ఆ రోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా చిరంజీవి గారు వస్తే లోపలికి కూడా రానివ్వలేదు అన్నట్టు, లేకపోతే వాళ్ళని కలవలేదు, అసలు జగన్ గారు కలవలేదు. ఆ తర్వాత గట్టిగా చిరంజీవి గారు మాట్లాడితే ఆ తర్వాత జగన్ గారు దిగి వచ్చారు అంటూ ఎప్పుడో పాత విషయాన్ని తీసుకొచ్చి కామినేని శ్రీనివాస్ గారు ప్రస్తావించడం వల్ల వివాదం మొదలైంది. సో చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి దిగొచ్చారు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు బాలకృష్ణ గారు పైకి లేచి ఈ అంశాన్ని రైజ్ చేయటం, అసలు ఎవడో అక్కడ నిలదీయలేదు, ఎవడో గట్టిగా అడగలేదు, ఆ సైకోగాడు అంటూ ఇటు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అటు చిరంజీవిని ఉద్దేశించి కూడా బాలకృష్ణ మాట్లాడటంతో అటు మెగా ఫ్యాన్స్ కూడా వెరీ మచ్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా మొత్తం బాలకృష్ణని ఏకిపడేశారు. ఈవెన్ పత్రికల్లో కూడా బాలకృష్ణ గురించి నెగిటివ్ కథనాలే వచ్చాయి. ఆ బాడీ లాంగ్వేజ్ మీద కళ్ళజోడు నెత్తిన పెట్టుకుని మాట్లాడటం,
మాట్లాడేటప్పుడు రెండు జేబులు చేతిలో పెట్టుకుని మాట్లాడటం, కనీసం కామినేని శ్రీనివాస్కి కూడా విలువివ్వకుండా నాన్సెన్స్ అనటం. ఎందుకంటే వయసులో పెద్ద ఆయన, రాజకీయంగా కూడా సీనియర్ కామినేని శ్రీనివాస్ గారు. ఆయన ఉద్దేశించి బాలకృష్ణ గారు చివరిలో నాన్సెన్స్ అనటం. సో ఇదంతా కూడా వివాదాస్పదం అయింది. అయితే ఆ తర్వాత బాలకృష్ణ ఎక్కడన్నా దాని గురించి రియాక్ట్ అవుతాడేమోనని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎక్కడా రియాక్ట్ అవ్వాల. సో వైసీపీ వాళ్ళు ఎంత తిట్టినా, సోషల్ మీడియా వేదికగా ఎన్ని విమర్శలు చేసినా, ఏకంగా పేరు నాని లాంటి మాజీ మంత్రి డైరెక్ట్ కామెంట్ చేశారు. ఇక నుంచి అసెంబ్లీలో సమావేశాలకు వెళ్ళే ఎమ్మెల్యేలందరికీ కూడా ఏదైతే మద్యం సేవించి వచ్చే వాళ్ళందరికీ చేసే టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ చేయాలని కూడా ఆయన ఒక సిఫార్సు చేశారు. సో ఇలాంటి వివాదాస్పదమైన అంశంలో తనను ఉద్దేశించి సైకో అన్న విషయంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీరియస్గానే రియాక్ట్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో అలాంటి మానసిక పరిస్థితిని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అనేది ఒకటి. అలాంటి వ్యక్తితో అసెంబ్లీలో మాట్లాడించే అవకాశం ఇవ్వటం అనేది పని పాట లేని వ్యక్తి అంటూ డైరెక్ట్గానే కామెంట్ చేశారు. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకి ఫ్యాన్ అని చెప్తూ ఉంటారు. సో ఒకటి సోషల్ మీడియాలో కూడా రన్ అవుతూ ఉంటుంది. ఆయన కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కొంతకాలం ఉన్నారు. ఏదో ఒక సినిమా రిలీజ్ సందర్భంలో ఆయన బాలకృష్ణకి శుభాకాంక్షలు చెప్తూ పత్రికల్లో ప్రకటన కూడా వేయించారు. పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా ఉంటుంది అని. సో అలాంటి బాలకృష్ణకి ఫ్యాన్ అని చెప్పుకునే, లేకపోతే ఫ్యాన్గా భావించే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈయన ఏకంగా సైకో అనటం. సో ఈయన మానసిక పరిస్థితి బాగోలేదని, ఈయన తాగొచ్చాడని, మద్యం సేవించి అసెంబ్లీలోకి వచ్చాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎంటైర్ ఏపీ పాలిటిక్స్లో ఇది హాట్ డిస్కషన్ అయింది. కొద్దిసేపటి క్రితం జగన్ చేసిన కామెంట్స్ ఒకసారి, బాలకృష్ణ చేసిన కామెంట్స్ అండ్ జగన్ చేసిన కామెంట్స్ ఒకసారి ప్లే చేయండి. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది. అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఎస్, ఇక్కడ ఇంకోటి కూడా గమనించాల్సి ఉంటుంది. ఇన్ని రోజుల తర్వాత, అంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయి కూడా చాలా రోజులైంది, బాలకృష్ణ చేసిన కామెంట్స్ కూడా చాలామంది మర్చిపోయారు. సో ఇన్ని రోజుల తర్వాత లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ బాలకృష్ణ కామెంట్స్ మీద తిరిగి కామెంట్ చేయడం, విమర్శించడం అనేది కొంత ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు కనుక అసెంబ్లీకి రెగ్యులర్గా వెళ్ళుంటే, ఆ రోజు బాలకృష్ణ కామెంట్ చేసిన రోజు అక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఉండుంటే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ 11 మందిలో ఆ రోజు అసెంబ్లీకి హాజరయ్యి ఉంటే గట్టిగా బాలకృష్ణ నిలదీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సభ బాలకృష్ణ సైకోగాడు అనగానే వెనక నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు బల్లల మీద సరుస్తూ ఉన్నారు, కొంతమంది అరుస్తూ ఉన్నారు. అంటే బాలకృష్ణని ఎంకరేజ్ చేస్తూ
అంటే నువ్వు అన్నది కరెక్ట్ అన్నట్టుగా ప్రోత్సహించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనుక ఆ రోజు సభలో ఉంటే ఖచ్చితంగా బాలకృష్ణ వ్యాఖ్యల్ని నిలదీసి ఉండేవారు. ఈవెన్ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కూడా క్వశ్చన్ చేయగలిగే హక్కు ఉండేది. ఈవెన్ అవకాశం ఇచ్చిన స్పీకర్ని కూడా ఆ రోజే డైరెక్ట్గా క్వశ్చన్ చేసే అవకాశం ఉండేది. ఈవెన్ కామినేని శ్రీనివాస్ రైజ్ చేసిన ఇష్యూ కావచ్చు, లేకపోతే ఏదైతే బాలకృష్ణ రైజ్ చేసిన ఇష్యూ గురించి ఆ రోజే డైరెక్ట్గా పాయింట్ చేసి ఆ రోజు అవసరమైతే క్షమాపణ కూడా అడిగే అవకాశం ఉండుండేది. బహుశా అప్పుడున్న పరిస్థితుల్లో సభా హక్కుల ఉల్లంఘన కింద ఇలాంటి మాజీ సీఎంను ఉద్దేశించి, ప్రస్తుత ఎమ్మెల్యేని ఉద్దేశించి సైకోగాడ్ అనటం అనేది ఖచ్చితంగా ఆక్షేపణం. కాబట్టి దాన్ని క్షమాపణ చెప్పించేవాళ్ళ, లేకపోతే రికార్డుల నుంచి తొలగించేవాళ్ళ, ఇంకోటి ఏం చేసేవాళ్ళ అన్నది అప్పటికప్పుడు తేలిపోయి ఉండేది. ఇన్ కేస్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఉండుంటే. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోవటం వల్ల ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత రియాక్ట్ అయినా కూడా పెద్దగా స్పందన కనిపించట్లేదు. ఖచ్చితంగా దీన్ని క్వశ్చన్ చేయాల్సిన పాయింటే. బాలకృష్ణ రైజ్ చేసిన పాయింట్లో ఇబ్బందికరమైన అంశం ఉంది, బాలకృష్ణ చేసిన కామెంట్స్లో విమర్శలు ఉన్నాయి, ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అంశమే. సో ఆ నిమిషాన్ని స్పీకర్ ఏ నిర్ణయం తీసుకునేవారు? ఈవెన్ ఇప్పుడు స్పీకర్కి బుద్ధి లేదని అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కనుక సభలో ఉండి అదే స్పీకర్ని నిలదీసి ఉంటే, క్వశ్చన్ చేస్తుంటే ఈ ఈక్వేషన్ వేరుగా ఉండేది. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే కాబట్టి ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఆ రకమైన కామెంట్స్ చేస్తున్న సందర్భంలో మీరు ఎందుకు అవకాశం ఇచ్చారు అని స్పీకర్ని అడిగే హక్కు ఎమ్మెల్యేకు ఉంటుంది. సో ఆ సందర్భాన్ని వైసీపీ వాళ్ళు మిస్ చేసుకున్నారు. సో ఆ రోజు వాస్తవానికి సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసింది పేర్ని నాని. సో పేర్ని నాని ప్రస్తుత సభలో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఆ రోజు సీఎంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత అసెంబ్లీలో ఎమ్మెల్యేనే. కానీ సభలో ఉండుంటే మాత్రం దీనికి కౌంటర్ టు కౌంటర్ గట్టిగా ఇచ్చుకునే అవకాశం ఉండేది. ఖచ్చితంగా దీనికి ఆ రోజే ఆన్సర్ తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ వెళ్ళకపోవటం వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందులు పడింది. ఇన్ని రోజుల తర్వాత రియాక్ట్ అయినా కూడా పెద్దగా స్పందన కనిపించిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే లాస్ట్లో అశోక్ మనం గమనిస్తే ఐ వాంట్ టు క్లారిఫై దిస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బాలకృష్ణ. ఆ టైంలో స్పీకర్ ఓకే ఇట్స్ ఓకే వెరీ గుడ్ అన్నట్టుగా ఆయన రెస్పాండ్ అవ్వడం, అదంతా కూడా ఒక అసెంబ్లీ ప్రామిసెస్లో చేయాల్సినటువంటి డిస్కషన్ కాదు కదా అనేది మనకు కూడా అనిపించింది చాలాసార్లు. సో స్పీకర్ లాస్ట్లో ఆ వెరీ గుడ్ అనే మాటలు అదంతా కూడా ఒక క్లమ్జీని క్రియేట్ చేస్తుంది అని అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా దాన్ని చెప్తున్నాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆటోమేటిక్గా తప్పుపడతారు. కానీ ఆ రోజు అసెంబ్లీ సమావేశాలను చూసిన జనం కూడా దాని బాలకృష్ణ తీరుని ఖచ్చితంగా తప్పుపట్టారు. ఆ రోజే వైసీపీ నేతలతో పాటు చాలామంది ఇదే కామెంట్ చేశారు, ఆయన మందు దాగొచ్చాడు, మందులో ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అని వాళ్ళు కూడా మాట్లాడారు. అదే భావన జనాలందరికీ కూడా కలిగింది. పర్టికులర్గా టీడీపీ నేతలు కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గానే ధైర్యం పెద్దగా ఉండకపోవచ్చు బాలకృష్ణను ఉద్దేశించి, ఎందుకంటే బాలకృష్ణ రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి నేరుగా బాలకృష్ణను కోచింగ్ చేసే ధైర్యం ఎవరో కూడా చేయలేరు. కానీ ఇండైరెక్ట్గా పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో చాలామంది దీన్ని తప్పుపట్టారు. ఆ వ్యవహార శైలి కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మాట్లాడిన విధానం కానీ. సో ఇది ఖచ్చితంగా అటు కామినేని శ్రీనివాస్కి కొంత ఇబ్బందికరమైన అంశమే. నాన్సెన్స్ అంటూ చివరిలో ముగించారు. సో వాడెవడు అంటూ అటు బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడటం కావచ్చు, వాడెవడు అంటే ఇంకొక మినిస్టర్ గురించి మాట్లాడటం కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరో ఆ రోజు లిస్టు తయారు చేశారు, ఆ లిస్టు తయారు చేసిన వాళ్ళు ఉద్దేశించి కావచ్చు, అన్ని విషయాల్లో ఆయన బాలకృష్ణ మాట్లాడిన తీరు తీవ్రంగా విమర్శల పాలైంది. పర్టికులర్గా రెగ్యులర్గా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఆ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కొన్ని పత్రికల్లో కూడా బ్యానర్ ఐటమ్ బాలకృష్ణ తీరును తప్పుపడుతూనే రాశారు, విమర్శించారు కూడా. సో ఇంతటి విమర్శలు పాలైన నేపథ్యంలో స్వయంగా సీఎంకి బావమరిది వరుస అయ్యే వ్యక్తి, ఇక్కడ ప్రస్తుతం మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, సినిమా స్టార్గా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఈవెన్ స్పీకర్తో సహా ఎవరూ క్వశ్చన్ చేయలేకపోయారు. మరుసటి రోజు మాత్రం కామినేని శ్రీనివాస్ మళ్ళీ జోక్యం చేసుకుని ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తుంది కాబట్టి వీటన్నిటి కూడా రికార్డుల నుంచి తొలగించాలని ఆయన అప్పీల్ చేసుకున్న నేపథ్యంలో స్పీకర్ కూడా అయ్యన పాత్రుడి దృష్టికి తీసుకెళ్తాను, సో ఖచ్చితంగా రికార్డుల నుంచి తొలగిస్తానని రఘురామకృష్ణరాజు మరుసటి రోజు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే రికార్డుల్లోంచి బాలకృష్ణ అన్న కామెంట్స్ని తొలగించారా, లేకపోతే క్వశ్చన్ చేసిన కామినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ని మాత్రమే రికార్డుల నుంచి తొలగించారా అన్నది మనకింతవరకు అయితే క్లారిటీ లేదు. కానీ రికార్డుల నుంచి తొలగించాలి అనటం ద్వారా జరుగుతున్న డ్యామేజ్ని కామినేని శ్రీనివాస్ ముందుగానే గ్రహించారు కాబట్టి స్పీకర్కి అప్పీల్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు జగన్ చేసిన కామెంట్స్ మీద బహుశా బాలకృష్ణ కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, స్పీకర్కి బుద్ధి లేదు అనేది ఇంకో కామెంట్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని
నీకు బుద్ధి లేదు అనటం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం, ఆక్షేపణీయం అది కూడా. సో దీని మీద రఘురామకృష్ణరాజు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఒకవైపు జగన్ మాట్లాడుతూ లైట్గా తీసుకుంటున్నట్టుగానే కనిపించినా కూడా ఒకవైపు ఆయన బాలకృష్ణ గురించి ఇట్లా మాట్లాడడం. సో ఇప్పటివరకు స్పందించినటువంటి జగన్ అలాగే బాలకృష్ణ కూడా కావచ్చు, ఈ ఒక్కసారిగా క్షమించమనే ఒక మాట మాట్లాడడం కానీ ఏదైనా దానికి సర్ది చెప్పుకునే విధంగా కనుక బాలకృష్ణ ఒకవేళ సమర్థించినట్టుగా మాట్లాడితే ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? అది ఇంపాసిబుల్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి బాలకృష్ణ నుంచి రియాక్షన్ని ఎవరు ఆశించలేదు. సో బాలకృష్ణ నుంచి క్షమాపణ చెప్పటమో లేకపోతే నేను అన్నది తప్పు అని ఒప్పుకోవటమో ఇలాంటివి బాలకృష్ణ గారి నుంచి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా బాలకృష్ణ నోటి నుంచి ఆ మాట వస్తుంది అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అందుకనే బాలకృష్ణని తీవ్రంగా సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు, విపరీతంగా ట్రోల్ చేశారు. వైసీపీ నేతలు పోటీలు పడి ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన ఒక తాగుబోతని, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని. గతంలో కూడా బెల్లంకొండ సురేష్పై కాల్పులు జరిపిన సందర్భంలో కూడా ఆయన మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చి కేసు నుంచి తప్పించుకున్నారని, అప్పుడు బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరిపిన సందర్భంలో కూడా అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కాపాడారని, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు జరిగాయి. బహిరంగంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. ఇంత జరిగిన తర్వాత ఆ రోజు చిరంజీవిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరుపైన కూడా మెగా ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ చిరంజీవికి సోదరుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ హర్ట్ కాకూడదు అని సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్తో అరగంట సేపు దీని గురించి డిస్కస్ చేశారన్న సమాచారం కూడా ఉంది. పోసు ఆ విషయంలో సర్ది చెప్పే ప్రయత్నం చేశారా, బాలకృష్ణ అన్న వ్యాఖ్యలు ఉద్దేశించి చెప్పారా, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారా అన్న తెలియదు, ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి. సో ఇంత వ్యవహారం జరిగిన తర్వాత కూడా బాలకృష్ణ ఇంతవరకు ఎక్కడా రియాక్ట్ కాలేదు. సో అందువల్ల మనం ఆయన ఎక్కడో క్షమాపణ చెప్తారనో లేకపోతే ఇంకోటనో వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మనం కూడా అలా అనుకోవటం లేదు. రైట్ అశోక్, అయితే ఇప్పుడు చూస్తున్నాము అసెంబ్లీకి సంబంధించి ఒకవైపు చెక్ చేస్తారు, ఇకపై ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా మాట్లాడతారు అని చెప్పి అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి టీడీపీ ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయా? అసెంబ్లీలో ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి ఎవరైనా సరే అని చెప్పి. అంటే ఇది బాలకృష్ణ వ్యవహారం కాకుండా వేరే ఎమ్మెల్యేది అయ్యి ఉంటే ఈ పాటికి సీఎం పిలిచి వార్నింగ్ ఇచ్చి ఉండేవారు, ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని చెప్పి ఉండేవారు. ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందు రోజు బోండా ఉమ టీడీపీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నెగ్లిజెన్సీ గురించి మాట్లాడే ప్రయత్నంలో అసలు పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఆయన కోచింగ్ చేసిన పరిస్థితి కూడా అక్కడ కనిపించిన నేపథ్యంలో మరుసటి రోజు చంద్రబాబు పిలిచి బోండా ఉమకి క్లాస్ బీకినట్టుగా కొంత ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా జనసేన పార్టీ తరఫున ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేస్తున్న నాదెళ్ల మనోహర్ను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే కోచింగ్ చేసినప్పుడు ఆయన ఉద్దేశించి కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అంటే 2-3 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై మరుసటి రోజు సమావేశం పెట్టి చంద్రబాబు వారందరిపైన కూడా సీరియస్ అవటంతో పాటు ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశారు, అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని. కానీ బాలకృష్ణ విషయంలో మాత్రం ఎవరు జోక్యం చేసుకున్నట్టు కనిపించలేదు. బహుశా నేను ఇందాక నుంచి చెప్తున్నది అది, బాలకృష్ణకి నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పే ధైర్యం ఎవరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన నేచర్ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ ధైర్యం ఎవరు కూడా చేయలేదు. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ బాలకృష్ణకి పాస్ చేసే అవకాశం కూడా లేదు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.